నేను ఏ వీడియో చేసినా అందులో తప్పకుండా ట్రైన్ సౌండ్ వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా వస్తుంది. అందుకని మధ్యలో అయితే ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేశాను. ఇంకా ఈ వీడియోస్ విషయానికి వస్తే ఈరోజు అయితే జున్ను చేస్తున్నాను. మొన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడైతే కామధేను జున్ను పౌడర్ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చాను. అయితే నేను డీమార్ట్లో వర్క్ చేశాను అన్నాను కదా, అప్పుడు ఒకసారి అయితే తీసుకెళ్ళాను ఆ పౌడర్ని. అది వండుకొని తిన్న రోజు మరుసటి రోజుకి మొత్తం మా తల్లులకి జ్వరాలు వచ్చేసాయి. అది అయితే దీని ప్రాబ్లమా లేకపోతే అసలుకి దేనివల్ల వచ్చిందో తెలియదు. మాకైతే తిన్న తర్వాతే వచ్చిందనమాట. అసలు ఆ రోజు మాకు ఎందుకు అలాగ అయ్యిందా, ఒకవేళ దీనివల్ల వచ్చిందా ఏంటి అనేది అయితే మళ్ళీ తీసుకొచ్చానమాట. ఒకసారి ట్రై చేద్దామనేసి. జున్ను అయితే చాలా బాగుంది, కానీ ఎందుకు ఇలా జరిగిందా, దీనివల్ల కాదా అనేసి అయితే ట్రై చేద్దామని తెచ్చాను. ఈసారి కానీ అలాగే వచ్చిందంటే మాత్రం ఇంకా జీవితంలో ఇంకా దీన్ని అయితే టచ్ చేయను అనమాట. ఇంకా జున్ను విషయానికి వస్తే ఫస్ట్ అయితే 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. అందులోని కొంచెం బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లమైన చెదకొట్టి వేసేసుకొని మిరియాల పౌడర్, చిటికెడు పసుపు, అలాగే కొంచెం యాలకుల పొడి అయినా యాలక్కాయ ఒకటైతే సరిపోతుంది. దీనికైతే చిక్కటి పాలు ఉండాలి. గేదె పాలు కానీ ఫ్రెష్ మిల్క్ కానీ ఉంటే సరిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాలు ఆవిరిలోనే ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ జున్ను అయితే రెడీ అయిపోద్ది. పర్ఫెక్ట్గా అయితే చెప్పాలంటే నిజంగా అచ్చమైన స్వచ్ఛమైన జున్నులాగే ఉంటుంది టేస్ట్ అయితే. అయితే దీనికైతే ఎక్కువగా స్వీట్ అయితే వేసుకోకూడదు. ఎక్కువ స్వీట్ అయితే అస్సలు తినలేమన్నమాట. ఒక 2 స్పూన్లు తింటే మోసట వేసేద్ది. దీనికి ఏంటంటే లైట్గా స్వీట్ అయితే ఉండాలి. ఇంకా జున్ను చూసారుగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. దీనికి నార్మల్గా చిక్కటి పాలు అయితేనే బాగుంటుంది. ఏవైనా కొంచెం నీరు కలిసిన పాలు అయితే ఇది కూడా మొత్తం వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నా జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, ముక్కలు ముక్కలుగా వచ్చింది. దీని టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందనమాట. నేనైతే 2 స్పూన్ల వరకే బెల్లం పౌడర్ వేసాను అనమాట. అంతకన్నా కానీ ఎక్కువ వేసానంటే ఇంకా దీన్ని తినలేకపోదాము. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే తనకి చేసి ఉంచుతానని నిజం ముందే చెప్పేశాను. అయితే సరే అని చెప్పింది. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ జున్ను పౌడర్ని యూస్ చేసి ఎప్పుడైనా జున్ను చేశారో లేదో కామెంట్ కూడా చేయండి. సరే, బాయ్ బాయ్.